మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సూర్య ఆరాధన వివిధ పుస్తకాలలో చూసి వ్రాసుకున్న సూర్య ఆరాధన భాద్రపద మాసంలో షష్ఠి శుక్లపక్షం నాడు సూర్య షష్ఠి వ్రతం జరుపుకుంటాం. ఈ పుణ్యతిథిని సూర్యదేవునికి అంకితం చేస్తాం. ఈ రోజున సూర్యభగవానుడిని గాయత్రి మంత్రం పఠిస్తూ పూజిస్తారు. హిందువులలో సూర్యుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తగిన జీవిత భాగస్వామి, సంతానం లేదా శ్రేయస్సు కోసం సూర్య షష్ఠి వ్రతం ఆచరిస్తారు. సూర్యదేవుని మహిమ గురించి వివిధ ప్రాచీన గ్రంథాల్లో వివరిస్తారు. పూర్తి విశ్వాసం, భక్తితో సూర్య ఆరాధన చేస్తే అన్ని కోరికలు తీరుతాయి. సూర్య షష్ఠి రోజున వేకువనే నిద్రలేచి తమ సమీపంలో ఉండే సరస్సు, చెరువు లేదా నదిలో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత సూర్యోదయం సమయంలో నది ఒడ్డున నిలబడి సూర్యుడిని ఆరాధించాలి. స్వచ్ఛమైన నెయ్యితో దీపారాధన చేయాలి. కర్పూరం, ధూపం, ఎర్రటి పుష్పాలతో స్వామిని పూజించాలి. ఉదయించే సూర్యునికి 7 రకాల పుష్పాలు, బియ్యం, చందనం, నువ్వులు మొదలైన వాటిని సమర్పించాలి. ఓం గృణ్ణి సూర్యాయ నమః మరియు ఓం సూర్యాయ నమః అనే సూర్య మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ శిరస్సు వంచి సూర్యునికి ప్రార్థన చేయాలి. రోజంతా వీలైతే సూర్యనామం జపించాలి. పేదలకు తమ శక్తి అనుసారం ఆహారం దానం చేయాలి. బట్టలు, ధాన్యాలు మొదలైనవి దానం చేస్తే కూడా మంచిదే. సూర్య షష్ఠి రోజున ఉపవాసం ఉండడం ఎంతో మంచిది. ఉపవాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఇది ఆనందం మరియు సంపదలను కలగజేస్తుంది. పండితులు చెప్తారు, ఈ ఉపవాసం అన్ని రకాల కంటి వ్యాధులు నయం చేస్తుంది. ఈ ఉపవాసం తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది అని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. ఈ వ్రతం ఆచార వ్యవహారాలతో, నియమనిష్టాలతో చేస్తే అన్ని రకాల కీళ్ళ నొప్పులు తగ్గటమే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని విశ్వసిస్తాం. విశ్వకర్మ తన కూతురిని సూర్యభగవానుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. విశ్వకర్మ కూతురి పేరు సంధ్యాదేవి. ఈ సంధ్యాదేవి సూర్యుని తేజస్సు తట్టుకోలేక తండ్రితో చెప్తుంది. అప్పుడు విశ్వకర్మ సూర్యునికి సానపట్టి తేజస్సు తగ్గిస్తాడు. ఆ వచ్చిన చూర్ణంతో సుదర్శన చక్రాన్ని తయారు చేస్తాడు. సుదర్శన చక్రం విష్ణుమూర్తికి విశ్వకర్మ ఆయుధంగా ఇస్తాడు. ఆ తర్వాత వచ్చేది మాఘమాసం. ఆ మాఘమాసం మొత్తం మనం సూర్య ఆరాధన మాసంగా పరిగణిస్తాం. అలాగే సూర్యునికి ఆదివారాలు స్త్రీలు పాలు పొంగించి ఆవు పాలతో పరమాన్నం తయారు చేసి నైవేద్యంగా చేసి పెడతారు. ఇది కేవలం బియ్యంతోటే తయారు చేయాలి. సగ్గుబియ్యం, సేమ్యా ఇవేవి కాదండి. పూర్వకాలంలో అయితే ఆరుబయట కుంపటి పెట్టి ఆవు పిడకలు వేసి వెలిగించి ఒక గిన్నెకు పసుపు, కుంకుమ రాసి బొట్లు పెట్టి ఆవు పాలు పోసి పొంగించేవారు. తర్వాత కడిగిన బియ్యం 3 సార్లు ఆ గిన్నె చుట్టూ తిప్పి పాలల్లో వేసి పరమాన్నంగా వండేవారు. ఆ పరమాన్నాన్ని చిక్కుడాకుల మీద వేసి నైవేద్యంగా సూర్యభగవానుడికి కొంత నైవేద్యం పెట్టేవారు. తరువాత చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసేవారండి. మనం శ్రద్ధతో ఏ ఆదివారం అయినా చేయొచ్చు. ఇది రథసప్తమి రోజున చేస్తే చాలా మంచిది. వీలు కాకపోతే ఏదో ఒక ఆదివారం చేసుకోవచ్చు, లేదా ఏదో ఒక రోజున చేసుకోవచ్చు. మొత్తం మీద ఆ మాసంలో సూర్య ఆరాధన చేయడం ముఖ్యం.
సూర్యభగవాను చూసి ప్రొద్దున్నే నమస్కారం చేసి అర్ఘ్యం ఇస్తే చాలా మంచిది. పిల్లల చేత కూడా ఇలా అర్ఘ్యం ఇప్పిస్తే వాళ్ళకి ఆయువు, ఆరోగ్యము, చదువు బాగా వస్తుందని పెద్దలు చెప్తారు. పూర్వకాలం పెద్దవాళ్ళు ఆదివారాలు ఉపవాసం ఉండేవారు. రాత్రి దీపారాధన చేసి భోజనం చేసేవారు. ఇక వానాకాలం వస్తే మబ్బు పడితే సూర్యభగవానుడు కనిపించకపోతే ఆ రోజు పిల్లలందరినీ సూర్యుడు ఎక్కడున్నాడో వెతకండిరా అనేవారు. సూర్యభగవానుడు కనిపించకపోతే సాయంకాలం దీపారాధన చేసిన తర్వాత పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేసేవారు. తర్వాత మాఘమాసంలో ఆదివారాలు నోములు, వ్రతాలు చేసేవారు. ఇక రథసప్తమి రోజు జిల్లేడాకులు, రేగిపండు పెట్టుకుని స్నానం చేసేవారు. రోగనిరోధక శక్తి కోసం ఇలా జిల్లేడాకులు తల మీద పెట్టుకుని స్నానం చేస్తారని చెప్పేవారు. ఆరోగ్యం కోసం సూర్యభగవానుడికి ఆరాధన చేయాలి. ముఖ్యంగా అందరూ ఆ సూర్యభగవాన్ని కనిపించే దైవంగా మనం నమస్కరించాలి. తప్పనిసరిగా అర్ఘ్యం ఇవ్వాలి. ప్రతిరోజు మాఘమాసం తప్పనిసరిగా ఇచ్చి చూడండి. ఆరోగ్యాన్ని గమనించండి. ఈ విధంగా భక్తితో కనిపించే దైవాన్ని స్మరిస్తే అన్ని సమస్యలు పోయి ఆరోగ్యం సహా మనకు ఆ స్వామి తీరుస్తాడని మన నమ్మకం. మనకు ఆ భగవంతునిచ్చిన వరం. కనిపించే దైవం సూర్యభగవానుడు. సూర్యాయ నమః. ఓం. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఈ సూర్య ఆరాధన మీకు నచ్చుతుందనుకుంటా. కామెంట్ బాక్స్లో కలుసుకున్నామా? ఇదంతా మీరిచ్చిన ప్రోత్సాహమే. సూర్యభగవానునికి ఆరాధనకి నమస్కారాలు చెబుతూ వివరిస్తున్నది దేశరాజు లక్ష్మీకుమారి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.